ఇది కర్మ అనే కాన్సెప్టుపై మనం చేస్తున్న ఒక చిన్న విశ్లేషణ. సాధారణంగా కర్మ అంటే ఏంటి? మార్చలేని మన తలరాత, విధి అనుకుంటాం కదూ. కాని కొన్ని పురాతన గ్రంథాలేం చెప్తున్నాయంటే ఇది మనం మార్చగలిగే ఒక మానసిక ప్రక్రియ అని. పూర్తి భిన్నమైన కోణం కదా. సరే, ఇందులో 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే, కర్మ అంటే మనం చేసే పని కాదు, దాని వెనకున్న ఉద్దేశ్యమంట. ఉదాహరణకి, ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కత్తి వాడతారు. అదే కత్తిని ఒక దొంగ వాడితే? చూశారా, పని ఒకటే అయినా ఉద్దేశ్యం వేరు. అదే అసలు విషయం. ఇక రెండవది, పాత కర్మ, కొత్త కర్మ. పాత కర్మ అంటే ఏదో పాత జన్మల భారం కాదు, అదొక పొలంలాంటిది. అంటే మన ప్రస్తుత శరీరం, మనస్సు అన్నమాట. మరి కొత్త కర్మ ఏంటి? ఆ పొలంలో మనం ఇప్పుడు వేసే విత్తనాలే. అంటే మన ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక చివరిగా మూడో పాయింట్, మన లైఫ్లో జరిగే ప్రతిదానికి కర్మనే కారణం కాదు. అంటే అనారోగ్యం, యాక్సిడెంట్స్, వాతావరణం, ఇలా చాలా కారణాలుంటాయి. కర్మ అనేది వాటిలో ఒకటి మాత్రమే, అంతే. సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కర్మ అనేది మనల్ని కట్టిపడేసే విధి కాదు. అది మన భవిష్యత్తును మన చేతులతోనే రాసుకోవడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్.